హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను ఆంజనేయ స్వామి జన్మ రహస్యం గురించి మీకు చెప్పబోతున్నాను. నేనైతే లాంగ్ వీడియో అయితే ఈరోజు నుంచి పెడుతున్నాను. ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ లైక్ అయితే చేయండి. ఇప్పుడైతే నేను ఆంజనేయ స్వామి జన్మ రహస్యం గురించి అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. పూర్వం స్వర్గలోకంలో అంజన అనే అప్సరస ఉండేది. ఒకసారి ఆమె అనుకోకుండా ఒక మహర్షి తపస్సుకు భంగం కలిగించింది. దాంతో కోపం వచ్చిన మహర్షికి అప్సరసకు శపించాడు. ఏమని శపించాడు అంటే, నువ్వు వానర రూపంలో భూమిపై జన్మించాలి అని శపించాడు. అప్పుడు అప్సరస మహర్షికి క్షమాపణ కోరగా తర్వాత మహర్షి అప్సరసకు ఒక వరం ఇవ్వడం జరుగుతుంది. ఆ వరం ఏమిటి అంటే, పరమశక్తి కలిగిన దివ్యకుమారుడికి తల్లిగా మారినప్పుడు నీ శాపం తొలగిపోతుంది అని వరమిచ్చాడు మహర్షి. తర్వాత భూమిపై అంజన వానరరాజు కేసరిని వివాహం చేసుకుంది. వారికి సంతానం లేకపోవడంతో అంజన పరమశివుని కోసం ఘోర తపస్సు చేసింది. ఆమె భక్తికి తపస్సుకు మించిన శివుడు తన అంశంతో ఒక మహావీరుడు జన్మిస్తాడని ఆశీర్వదించాడు. అదే సమయంలో అయోధ్యలో దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేశాడు. ఆ యాగం పూర్తయ్యాక అగ్నిదేవుడు దివ్యమైన పాయసాన్ని ఇచ్చాడు. తర్వాత దశరథుడు ఆ పాయసాన్ని తన భార్యలకు పంచాడు. దైవ సంకల్పం వల్ల ఆ పాయసంలోని ఒక భాగం వాయుదేవుని ద్వారా అంజనాదేవికి చేరడం జరిగింది. ఆ దివ్య ప్రసాదాన్ని స్వీకరించిన అంజనాదేవి కొంతకాలానికి ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఆ బాలుడు హనుమంతుడు. ఆయనలో శివుని అంశం, వాయుదేవి శక్తి, దేవతల ఆశీర్వాదం కలిసి ఉన్నాయి. అందుకే ఆయనకు ఆంజనేయుడు, వాయుపుత్రుడు, మారుతి అని పిలుస్తారు. మిగతా స్టోరీ మీకు కావాలంటే కామెంట్ చేయండి ప్లీజ్ అండి. నా ఛానల్కి సపోర్ట్ చేయడం మర్చిపోద్దండి. నేనైతే ఫస్ట్ టైం అయితే వీడియో చేయడము, ఏమైనా తప్పులు ఉంటేనా నాకైతే క్షమిస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బై మిస్టేక్ నేను ఏదైనా తప్పుగా మాట్లాడింటే కూడా మీరు అర్థం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేసుకోండి.